హలో అండి, అందరూ నమస్కారం. 7th జూలై 2025 నాడు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి కేసు అయితే హీరింగ్కి రావడం అనేది జరిగింది. ఈ హీరింగ్లో ఏం జరిగిందంటే, పిటిషనర్ తరపు న్యాయవాదులు కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆ వాదనలు అయితే పూర్తి కాలేదు. ఎందుకంటే జిఏడి వారు కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాల్సి ఉంది. వాళ్ళు దాఖలు చేయలేదు కాబట్టి వాదనలు అయితే పూర్తి కాలేదు. ఈ కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయడానికి వారు మరో 7 days టైం అయితే జడ్జి గారిని కోరడం జరిగింది. జడ్జి గారు అయితే 7 days అయితే మేము 3 days మాత్రం ఇస్తామని చెప్పని తెలియజేశారు. ఆ తెలియజేసినప్పుడే ఏం చెప్పారంటే, ఈ యొక్క కోర్టు సెలవక ముందే ఈ కేసు గురించి ఒక కన్క్లూజన్ అయితే తేవాలనుకున్నాము, కానీ అలా జరగలేదు కాబట్టి ఎక్కువ టైం అయితే ఇవ్వము, 3 days మాత్రం ఇస్తామని చెప్పని తెలియజేశారు. అంటే మీనింగ్ ఏంటి? ఆ పాయింట్ మీనింగ్ ఏంటి? ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి కోర్టు కేసు అతి త్వరలోనే కన్క్లూజన్కి వస్తుంది. అక్కడ పిటిషనర్స్ గెలుస్తారో లేకపోతే ఏపీపీఎస్సీ వారు గెలుస్తారో ఎవరికి తెలియదు ఆ విషయం, కానీ అతి త్వరలోనే కన్క్లూజన్కి అయితే రావడం జరుగుతుంది. ఇంకా పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే వచ్చేసరికి సిపిటి ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ మొత్తాన్ని హోల్డ్లో పెట్టండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అప్పుడు గౌరవ జడ్జి గారు ప్రస్తుతానికి స్టే అయితే ఇవ్వలేదు, కానీ 11వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఈ యొక్క కోర్టు కేసుని ఆ 11వ తారీఖున స్టేని మేము కన్సిడర్ చేస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది. అర్థమవుతుందండి? కాబట్టి ఈ యొక్క కోర్టు కేసు అనేది అతి త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి కోర్టు కేసు అతి త్వరలోనే కన్క్లూజన్కి అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గౌరవ జడ్జి గారే ఆ మాట చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.